నీ పేరేంటి? పేరు గోరే విసింది. ఆయన పేరు పేషెంట్ గోరే మౌల. ఏం చేసేవాడు? దమ్మందు పని. ఏ ఊరు? మహబూబ్ నగర్ వన్మాదరం దగ్గర కడప. కడప ఒంటిమిట్ట కడప. ఎలా అయింది ఏంటి? జ్వరం వచ్చిందని వచ్చినాము ఇక్కడికి. ఎప్పుడు? రంజాన్ పండుగ అయిపోయిన 3వ రోజు. గ్లూకోజులు 2 పెట్టి బాగా చేసి 2-3 గంటలు తగ్గించి పంపిస్తారని చెప్పి వచ్చినాం. తగ్గి లేదు ఏం లేదు, అట్నే హార్ట్ కొట్టిందని ఒకరోజు స్లో లేకుండా అయిపోయినాడు. మళ్ళీ మరుసటి రోజు స్లో వచ్చింది. మళ్ళీ మరుసనాడు సీరియస్గా ఉండదని పిలిచినారు. ఆ పొద్దుటి నుంచి మళ్ళీ ఈడ ఒక పైప్ పెట్టినారు. ఇదో ఈ స్థితిలో ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి? ఎప్పుడు వచ్చారు అసలు మీరు? 7వ తేదీ 8వ తేదీ వచ్చినాం. 7వ తేదీ రంజాన్ 6వ నెల. 6వ నెలలో వచ్చారు. రంజాన్ పండుగ అయిపోయినా 3వ రోజు వచ్చినాం. 8వ తేదీ రంజాన్ పండుగ రోజు 3వ రోజు. పండుగ అయిపోయినా 3వ రోజు. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? బాగా అవుతుంది అంటున్నారు. బాగా అయితే కదా ఇలా పెట్టుకొని నేను ఆడగూతుని ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చి నేను చూసి వెళ్ళాలా. రోజు నేను టాక్సీలకు డబ్బులు ఎట్టు వస్తాయి, నాకు తినేదానికి తిండికి ఏమి, రూమ్ ఏమి, టాక్సీ డబ్బులు ఏమి ఎలా వస్తాయి? సంపాదించే అయినా ఇట్లా అయిపోయినాడు. నాకు ఆడ మనిషిని నేను ఎట్లా వస్తాయి? ఎంఆర్ఓ ఏపీ ఎన్ఆర్టీ వాళ్ళు వచ్చి సాయం చేస్తాను అంటున్నారు. కానీ అల్లా ధర్మాన వాళ్ళకు సాయం చేస్తాను అంటున్నారు. మీరు కూడా సాయం చేస్తే నేను ఇండియాకు చేరిస్తే నేను ఇండియాలో ఇంట్లో పెట్టుకుని నేను చూసుకుంటాను, పిల్లలు అవి చూసుకుంటారు. నాకు ఇండియాకు చేర్చే మార్గం చూడండి. అలాగే అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలని అంటున్నారు డాక్టర్లు? అడిగితే వాళ్ళు చెప్తారు డిశ్చార్జ్ చేస్తాము, మీరు టికెట్లు అవి తెచ్చుకుంటే అంటే. టికెట్లు తెచ్చేదానికి నా కార్డు ఉండదా? ఓకే, అదే సాయం చేయండి అంటున్నాను. చూసారు కదండి, పాపం ఈయన రంజాన్ మరుసటి రోజు వచ్చారు హాస్పిటల్కి. బ్రెయిన్ డెమరేజ్ తోటి బాధపడుతున్నాడు. యాక్చువల్గా తనలో చలనం ఏమీ లేదు. సో ఊళ్ళో కళ్ళు తెరుస్తాడు, అంతవరకే. గుర్తింపు లేదు, గుర్తించడం కూడా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు డాక్టర్ని అడిగాము. సో డాక్టర్ని అడిగితే ఆయన అన్నారు, ఓకే 2 నెలల నుంచి ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఇతన్ని డిశ్చార్జ్ చేసే పొజిషన్ చేస్తాము, మీరు ఇండియాకి వెంటనే తీసుకెళ్ళండి అన్నారు. సో ఇండియాకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు యాక్చువల్గా ఇతను కూర్చునే స్థితిలో లేడు, కాబట్టి ఫ్లైట్లో కూడా స్పెషల్ అరేంజ్మెంట్ తోటి చేయించాలన్నమాట. సో దానికి ఇప్పుడు మన కువైట్ ఎయిర్వేస్ కానీ లేదంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్లు కానీ రెండిట్లో కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాము. సో నేను ఎంక్వైరీ ఇండియన్ ఎంబసీలో కూడా అడిగాను. సో ఇండియన్ ఎంబసీ నుంచి మోస్ట్లీ మనం టికెట్కి మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకతే ఉంది, పిల్లలు 3 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళై వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఈ పేషెంట్ బతికేంత కాలం ఇక ఇలాగే చేయాలి. ఆక్సిజన్ పెట్టాలా, లేకపోతే ఫుడ్ ఇవన్నీ పైపుల ద్వారా పెట్టడము, నెక్స్ట్ ఎవ్రీడే అంటే ఇలాగే మెడికల్ స్ట్రక్చర్గా ఇండియాలో పెట్టాలి, అంటే ఇంట్లోనే. సో ఆమెకున్నది ఏం లేదు. సో అందరం కలిసి మనం కొంచెం ఆర్థిక సహాయం చేసామంటే ఆమె కొన్నాళ్ళ పాటు అతన్ని చూసుకుంటా బతికిన 4 కాలం ఆయన బాగా చూసుకుంటానని చెప్తుంది. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏపీఎన్ఆర్టీ నుంచి కానీ లేకపోతే కువైట్ ఎన్ఆర్ఐస్ తరపు నుంచి మా అభ్యర్థన ఏంటంటే, సో మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదిస్తే నా కువైట్ ఎన్ఆర్ఐస్ ద్వారా మేము మొత్తం డీటెయిల్స్ పెడతాము. సో ఆ డీటెయిల్లో మీరు చేసి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం, ఆ ఖర్చుల్లో కూడా ఇదేం పెద్ద కష్టం కాదు. ఎవరైనా మీకు తోచినంత. సో ఈ పరిస్థితిని మీరు గమనించి మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ మీకు వాటి అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.